ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రులు మనకు ఈ జూన్ 26వ తారీఖున ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. జూలై 4వ తారీఖు వరకు ఉంటాయి. ఇలా రకరకాల శ్యామల నవరాత్రులు అయితేనేమి, దసరా నవరాత్రులు ఇలా వస్తుంటాయి కదా. ఈ వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటారు, అంటే రహస్యమైనటువంటివి అని. అట్లాని అమ్మవారి రూపం భయంకరంగా ఉంటుంది, ఇదేదో ఏమో అయిపోతుందేమో ఇవి చేస్తే, అట్లా ఏమి భయపడాల్సిన పని లేదనమాట. మనము శక్తి కొలది చేసుకోవచ్చు. అన్నపూర్ణాదేవి కూడా వారాహిదేవినే. కాశీలో వారాహిదేవిది పెద్ద చిన్న టెంపుల్ ఉంటుందంట కదా, నేను చూడలేదు. సో కాశీని మొత్తం కాపు కాచే తల్లి కూడా వారాహిదేవత అనమాట. మార్నింగ్ టైంలో అన్నపూర్ణాదేవిగా ఉంటుంది, నైట్కి మళ్ళీ వారాహిదేవి లాగా అయిపోతుంది అనమాట. మొత్తము కాశీ సిటీని మొత్తాన్ని రక్షించే తల్లి వారాహిదేవిని. కాబట్టి మనకు ఉగ్రరూపం ఎవరికి కనపడుతుంది అంటే దుష్టులకు, పాపాత్ములకు, పాషాండులకు, అట్లాంటి వాళ్లకు మాత్రమే దుష్ట రూపంతో కనపడుతుంది, అలా భయంకరమైన రూపంతో. అంతేగాని మనలాంటి సామాన్య భక్తులకి అమ్మ ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి లలితా స్వరూపమే అనమాట. లలితా స్వరూపంలో ఉన్న అంశలే వీళ్ళందరూ. కాకపోతే ఒక్కొక్క అంశ ఒక్కొక్క టైంలో వాటి పవర్ అనేది నేచర్లో ఎక్కువ అవుతూ ఉంటుందంట. కాబట్టి ఆ టైంలో మనము ఆ దేవి రూపంలో ఉపాసన చేసినప్పుడు మనకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం అనమాట. లేదు, నాకు ఫలితాలతో పని లేదు, నాకు అమ్మ మీద ప్రేమ ఉంది, అందుకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, వారాహిదేవి అంటే ఏమో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, లలితా తత్వం వారాహిదేవిలో ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే దానికి కాలం ఏమీ అవసరం లేదు. నవరాత్రుల్లోనే పూజ చేయాలనేది ఏం లేదనమాట, ఎప్పుడూ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది వారాహి అమ్మను పూజించటం వల్ల ఇంకా ఏమి ఉంటాయి మనకు అంటే, స్వప్న వారాహి, కిరాత వారాహి, ఇలా రకరకాల వారాహి దేవత మంత్రాలు ఉంటాయన్నమాట. నేను ఇక్కడ ఇస్తున్నది మీకు లఘుమంత్రం అంటే ఎవరైనా ఎక్కడైనా పఠించవచ్చు. సదామంత్రం అంటాం కదా, గురువుల సమక్షంలో తీసుకునేది, దీక్ష ద్వారా తీసుకునే దాన్ని దీక్షా మంత్రం అంటాం. అది మూల మంత్రం అనమాట. అది మనం రికార్డింగ్స్లో వాటిలో మైకుల్లో చెప్పడానికి లేదనమాట. ఎలా పడితే అలా మైకుల్లో ఇప్పుడు చాలామంది శ్రీ విద్య పేరుతో చెప్పేస్తూ ఉంటారు, కానీ వాటికి అంత పవర్ ఉండదు అనమాట. గురుముఖంగా తీసుకోవాలి ఏదైనా కూడా. అది మనకు టైం వచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఏ జన్మలో ఎన్ని కోట్ల జన్మల్లో అదృష్టం చేసుకున్నప్పుడు మనం లలిత అమ్మవారిని పట్టుకుంటాం. అలా ఒక్కొక్క దేవత గురించి అమ్మనే మనకు విశదపరుస్తూ వస్తుంది అనమాట. కాబట్టి వారాహి నవరాత్రులు నేను లాస్ట్ టైం కూడా చేసుకున్నాను. మీరు నమ్మరు, ఈసారి నాకు అసలు కుదరడం లేదు. పాప అడ్మిషన్ విషయం అయితేనేమి, ఇంట్లో చుట్టాలు, రకరకాలుగా నేను ఏముందులే ఇంక చేసేసుకున్నాను కదా ఆల్రెడీ, ఇంక ఈసారి ఏం చేస్తానులే అనుకుని అసలు ప్లాన్ అనేది లేదు. మీరు నమ్మరు, నిన్న సాయంత్రం లలితోపాసన ఛానల్ కూడా నేను పెట్టి 1 year అవుతుంది. అక్కడ డేట్ కూడా చూడండి, జూలై 17th, 2024లో ఓపెన్ చేశాను. అది జస్ట్ ఊరికే నావేవో ఫీలింగ్స్ అవి రాసుకోవటానికి అన్నట్టుగా ఓపెన్ చేశాను. అరుణ గారిని, ఆమె చాలా పెద్ద భక్తురాలు కాబట్టి జస్ట్ యాడ్ చేసి పెట్టాను అనమాట, అంతే తప్ప అసలు అందులో ఏ పోస్టింగ్స్ చేయలేదు, నాకేమీ అనిపించలేదు. అట్లాంటిది నిన్న సాయంత్రం ఉన్నట్టుండి అమ్మవారి సంకల్పము, అలా నేను దాన్ని పబ్లిక్ ఛానల్ లాగా షేర్ చేయటం అయితేనేమి అలా జరిగింది. చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు, మనకేమీ ఇబ్బంది లేదు. నేను ఎప్పుడు సంఖ్యను పట్టించుకొని మీకు తెలుసు కదా. కాబట్టి అయితే ఇంకా నాకు సరే అని గబగబా అప్పుడు నిన్న సాయంత్రం నుంచి అంతా సర్దుకోవడము అన్నీ మొదలు పెట్టాను అనమాట. ఇది ఎప్పుడు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత చేసుకోవాలి ఈ పూజని అని చెప్తారు, చీకటి పడిన తర్వాత అనమాట. ఒక్కొక్క దేవి యొక్క పవర్ ఒక్కొక్క టైంలో బాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం గణేష్ నవరాత్రులు అంటే ఒక టైంలో చేసుకుంటాం కదా, అట్లా మనము ఆ టైంలో, ఆ ప్రిస్క్రైబ్ టైంలో చేసినప్పుడు మనకు ఆ ఫలితాలు అయితేనేమి, ఆ అమ్మ ప్రేమ అదంతా మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ప్రకృతిలో అటువంటి శక్తులు ద్విగుణీకృతం అవుతుంటాయి. కాబట్టి ఈ 9 రోజులు కూడా ఎవరైనా సరే ఏమీ చేయలేకపోయినా కనీసం దీపం పెట్టుకొని అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యం పెట్టండి. బెల్లం పానకం ఈజీ కదా మనకి, బెల్లం వాటర్లో బెల్లం వేయడము, ఇలాచి పౌడర్ వేయడం, అంతే. అంత కొంచెం పెట్టినా, అదొక్కటి పెట్టినా కూడా చాలా సంతోషిస్తుంది అమ్మవారు అనమాట. ఈ 9 రోజులు మాత్రం బాగా ఉపాసనకి ఉపయోగించుకోండి వీలైన వారందరూ కూడా. కొంతమంది మంత్రం కూడా తీసుకుంటున్నారు కొన్ని సమస్యలకి. సో
అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు నేను సాయంత్రం వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. కాబట్టి ఏమంటున్నారు, వారాహిదేవి ఎప్పుడు కూడా అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు అనమాట. మంత్రిని ఎవరు అంటే శ్యామలదేవి. శ్యామలదేవి ఏం చేస్తుంది, మనలోని దుష్ట గుణాలని హరింపచేయటానికి ప్లాన్ వేస్తుంది అనమాట. ప్లాన్ వేసిన తర్వాత దాన్ని అమలుపరిచే వాళ్ళు ఎవరు, దాన్ని వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళు ఎవరు అంటే వారాహిదేవి అనమాట. కాబట్టి మనము బయట శత్రువుల్ని చేస్తుంది, బయట శత్రువులు లేకుండా చేస్తుంది. మనకు వారాహిదేవిని ఉపాసించడం వల్ల శత్రు భయం పోతుంది అనమాట. మనకి శత్రువులు మనల్ని అసలు ఏమీ చేయలేరు. వారాహిదేవిని ఎవరైతే పూజిస్తారో నిరంతరము వారికి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ఏమి హాని చేయవు. వాళ్ళకున్న శత్రువుల్ని అమ్మవారు తొలగించేస్తూ వస్తుంది అనమాట. బహిరంగ శత్రువులనే బాహ్యంగా ఉన్న శత్రువులనే కాకుండా ముఖ్యంగా అంతర్గతంగా ఉన్న శత్రువుల్ని, మనలోని నీచ గుణాలని, దుష్ట గుణాలని, పాప గుణాలని అవన్నిటిని కూడా హరించి వేస్తుంది అనమాట. అండ్ ఫిజికల్ ఎనర్జీ బాగా ఇస్తుంది. ప్రతిదానికి మనం ఏదైనా ఒక పూజ చేసుకోవాలన్నా, ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేయాలన్నా ప్రతిదానికి మనకు ఫిజికల్ ఎనర్జీ చాలా అవసరం. కాబట్టి అమ్మ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసి ఫిజికల్ ఎనర్జీని మనకు బాగా ఇస్తుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, మన అంతరంగ శత్రువుల్ని అన్నిటినీ కూడా అమ్మ ధ్వంసం చేస్తుంది అంటున్నారు. అండ్ ఈ మంత్రం జపించటం వల్ల ఏమవుతుంది అంటే మన మనస్సు కంట్రోల్లోకి వస్తుంది అనమాట. మనస్సు చలించకుండా ఉంటుంది. ఏదో మనం బయట ఏదో ఒకటి చూసి చలించేస్తూ ఉంటుంది కదా మనస్సు. అలా బాధ గురించో లేకపోతే ఇంకోటో భయం గురించో కోరిక గురించో దేని గురించో ఒక దాని గురించి అలా చలిస్తూ ఉంటుంది మనస్సు. అటువంటి చలించకుండా చేస్తుంది. అండ్ భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమందికి, పూర్వీకుల ఆస్తుల గురించి అయితేనేమి, లేదా కొన్ని కబ్జాలు అవుతూ ఉంటాయి సిటీలలో, అట్లాంటి దగ్గర భూ వివాదాల విషయంలో అమ్మ మంత్రాన్ని చేసుకోవడం వల్ల ధర్మసమ్మతమైనటువంటి కోరికలు నెరవేరుతాయి అన్నమాట. ఆ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. కోర్టు వ్యవహారాలు, ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు కూడా బాగా సాల్వ్ అయిపోతాయి అని చెప్తారు. ఇంకా కొంతమంది చేతబడి ఇట్లాంటివి కొంతమంది గురి అయ్యి ఉంటారు కదా, వీక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏంటి చేతబడులని అవని కొన్ని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటాయి. అటువంటి వారు కూడా అమ్మవారిని పట్టుకోవడం, వారాహి అమ్మని పట్టుకోవడం వల్ల వాళ్ళ మీద దుష్టశక్తులు ఏవి కూడా పని చేయకుండా నిర్వీర్యం అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఈమె లక్ష్మీ స్వరూపురాలు, అన్నపూర్ణ స్వరూపురాలు అంతే. మన ఇంట్లో వారాహి అమ్మ ఫోటో లేకపోయినా కూడా లక్ష్మీదేవి ఫోటో అయితే అందరిళ్ళలో ఉంటుంది కదా చాలా మటుకు. కాబట్టి ఆ ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో రూపంలోనే ఈరోజు సూర్యాస్తమైన తర్వాత మనము ఉపాసన చేసుకోవడానికి మొదలుపెట్టండి. జస్ట్ పంచోపచార పూజ చేయండి. గంధము, ధూపము, దీపము, నైవేద్యము, పుష్పము, ఇది అంతే సమర్పించేసి దీపం పెట్టుకొని ప్రశాంతంగా మంత్రం చేసుకోవడం అన్నమాట. ఆ మంత్రం ఏంటిది అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఒకటి వారాహి మంత్రం అని మనకి ఒకటి పలికిస్తారు. అది మీరు ఎవరైనా అనంతపురి రాధిక మీరు పలకండి, నేను చెప్తూ ఉంటాను, మీరు పలకండి. మీరు మ్యూట్ తీసేసుకోండి అమ్మా. అస్మిన్ వారాహి నవరాత్రి శుభ సందర్భే శుభ సందర్భే గురునాం యదూపదిష్టాం మంత్రం తేన ఉపాసనేన మంత్రజపేన శీఘ్రమేవ శ్రీవారాహి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ స్వప్నే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన ప్రాప్యర్థం శుభాశుభ అవగాహనార్థం శ్రీవారాహి దేవత సంపూర్ణ
సంపూర్ణ అనుగ్రహేణ అనుగ్రహేణ మమ మమ దివ్య దృష్టి ప్రాప్యర్థం దివ్య దృష్టి ప్రాప్యర్థం ఇదం మంత్రం మంత్రం మయా మయా స్వీకర్షే. స్వీకర్షే. మ్యూట్ పెట్టుకోండి. ఏంటిది అంటే అమ్మవారి అనుగ్రహాన్ని ప్రాప్తించుకోవడం కోసము, మరియు మనకు వారాహి మంత్రం ఎప్పుడైతే చేసుకుంటామో పలానా ఫిక్స్డ్ టైం అని ఉంటుంది, నైట్ 10 to 12 ఆ మధ్యలో చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. స్వప్న వారాహి అంటారు. స్వప్నంలో ఎర్లీ మార్నింగ్ 2 to 4 మధ్యలో మనకు స్వప్నాలు వస్తాయన్నమాట. జరగబోయేది ముందే స్వప్నంలో కనిపించేస్తుంది. అట్లాంటి వాటన్నిటి కోసము నేను ఇన్ని మంత్రాన్ని స్వీకరిస్తున్నాను అని అర్థం అనమాట ఇదంతా కూడా. సరేనా? ఇప్పుడు మంత్రము చెప్తాను. రాధిక ఓపెన్ చేసుకో. మంత్రం పలకండి 3 సార్లు. 3 సార్లు మంత్రం పలికితే మనం దాన్ని స్వీకరించినట్టు అనమాట. ఐం ఐం వారాహి నమః. వారాహి నమః. ఐం ఐం వారాహి నమః. వారాహి నమః. ఐం ఐం వారాహి నమః. వారాహి నమః. ఓకే, మ్యూట్లోకి వెళ్ళి. ఇది సదా మంత్రము. ఇది లఘు మంత్రం అని కూడా అంటారు. అంటే మొత్తం వేరే మంత్రం ఉంటుంది, గురువు ఇచ్చే మంత్రం ఒక పెద్దది మాల మంత్రం ఉంటుంది పెద్దది, అది దీక్ష తీసుకున్న వాళ్ళు చేసుకుంటారు. ఇది అందరు చేసుకోవచ్చు అనమాట, ఏం భయం అక్కర్లేదు. మరియు ఇంకా అమ్మ యొక్క మనకి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి చదువుకోవచ్చు. ఇంకా వారాహి కవచం అని ఉంటుంది. మన ఓపికను బట్టి ఏదైనా కూడా సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత చేసుకుందాం. ఇంకా ఉపాసన పద్ధతి చెప్తున్నారు చూడండి. అమ్మ ఫోటోని గనక మీరు ప్రింట్అవుట్, కలర్ ప్రింట్అవుట్ ఒకటి తెచ్చేసుకోండి దయచేసి. తెచ్చుకొని అది పెట్టుకొని ఎక్కడైనా అతికించేసుకొని దాని ముందర కూర్చొని ఇలా నేను చెప్పినట్టుగా చేయండి. ఎట్లా అంటే ఎడమ పాదం నుంచి దృష్టిని కుడి పాదం మీదికి తీసుకోవాలి. ఎడమ పాదంతో స్టార్ట్ చేయాలి. అమ్మవారి ఎడమ పాదం ఉంటుంది కదా, అక్కడి నుంచి చూస్తూ కుడి పాదం మీదకి వెళ్ళాలి దృష్టి. తర్వాత ఏంటి అంటే కుడి పాదం పైన ఉన్న అస్త్రాలను చూడాలి. కుడి పాదం పైన చేతిలో అమ్మకు అస్త్రాలు ఉంటాయి కదా, ముఖ్యంగా నాగలి, రోకలి ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే అన్నప్రదాత అనమాట, అన్నపూర్ణాదేవి స్వరూపం అమ్మ. రైతులు కూడా ముఖ్యంగా ఈ అమ్మను పూజించటం వల్ల రైతులకి పంటలు బాగా పండటం అయితేనేమి అదంతా కూడా భూమికి సంబంధించిన విషయం కాబట్టి అందుకే హలం అయితేనేమి రోకలి అయితేనేమి అమ్మ చేతిలో అస్త్రాలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము ఆ అస్త్రాలని ధ్యానం చేసినా కూడా ఎంతో శక్తివంతులం అవుతామన్నమాట. కాబట్టి తర్వాత ఏమంటున్నారు, ఎడమ పాదం పైన ఉన్న అస్త్రాలని చూడాలి. తర్వాత ఇలా ఒక్కొక్క పద్ధతిలోగా వెళ్ళాలన్నమాట. నాభి స్థలంలో దృష్టిని చూడాలి. అమ్మవారి యొక్క నాభి స్థలంలో మనం ఎప్పుడు కూడా దేవతని మంత్రస్వరూపంలోగా దర్శించాలి, అంతేకాని ఒక శరీరము మనలాంటి ఒక మనిషి అని ఎప్పుడు కూడా భావించకూడదు అనమాట. అసలు అమ్మవారు కనిపించిందంటే ఒక కాంతి రూపంగా కనిపిస్తుంది అంతే తప్ప ఒక మనిషి రూపంలో ఎప్పుడు రాదనమాట. అది మనం తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఒక రూపాన్ని ఋషులు మహర్షులు సృష్టించి ఇచ్చారు మనకి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కొంతమంది ఇదేంటి ఇంతమంది దేవుళ్ళు అవన్నీ క్వశ్చన్ చేస్తారు, అవన్నీ మనకి అవసరం లేదు. మనం నమ్ముతున్నాం అంతే. గురువు ఏదైనా చెప్పారు అంటే అది నమ్మి గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నేను గురువని కాదు, గురువులు ఎందరో చెప్పినటువంటి సారాంశాన్ని అంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి క్రోడీకరించి పెట్టుకుని నేను కొద్దిగా ఉపాసన చేసి కొద్దిగా ఫలితాన్ని పొంది దాన్ని మీ అందరికీ పంచాలి. ఒక అమృతంలాగా నేను ఒక్కదాన్ని అమృతాన్ని సేవిస్తే బాగుండదు, నేను ఒక్కదాన్ని ఎందుకు సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో లలితోపాసన అనేటువంటి ఆ ఛానల్ని కూడా మనము స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి దాన్ని ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు అనే వాళ్ళకి మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే
వాళ్ళు వచ్చిన తర్వాత నాకు పర్సనల్గా నా నంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా గురువులు చెప్పినటువంటి పద్ధతిలో వాళ్ళకి ఉపాసన 90 days ఉపాసన చేయించడం జరుగుతుంది అనమాట. కాబట్టి నాభి స్థలంలో దృష్టిని సారించాలి. తర్వాత ఏం చేయాలి, హృదయ స్థానంలో చూడాలి. తర్వాత దంతాలు, అమ్మకి ముఖ్యంగా కూరలు ఇలా వచ్చుంటాయి కదా, వారాహిదేవి కదా, అందుకని కాబట్టి దంతాలు ముఖ భాగంను ఎక్కువగా చూడాలి. మంత్రం చెబుతూ ఇలా చూడాలి, మనము మంత్రం చెప్పుకుంటూ చూడాలన్నమాట. సో ఈరోజు మనం వారాహి దేవత గురించి చెప్పుకుంటున్నామమ్మ, వారాహి నవరాత్రుల గురించి. లేట్గా వచ్చారు కదా, తర్వాత వినండి, ఆడియో వినండి, సరిపోతుంది. కొంచెమే అయ్యింది ఇప్పటి వరకు. ఐం వారాహి నమః అనేది మంత్రం ఇందాకే పలికిచ్చాను. సో మనము ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏమవుతుంది చెప్తున్నాం కదా, రేపు ఏం జరుగుతుందో మనకి స్వప్న వారాహి అని ఆరాధించడం వల్ల తెలుస్తుంది అనమాట. సో రాత్రి సమయంలో ఎవరికైనా వీలవుతుంది అనుకుంటే ఈ 9 రోజులు జపం ఎక్కువ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, చాలామంది పూజకి ఎక్కువ ఆర్భాటాలు చేసేసుకుంటాం. మనకి స్టార్టింగ్ స్టేజ్లో అది ఉంటుంది. కాబట్టి పూజని మీరు ఎంత వీలైతే అంత సింపుల్గా చేసుకుంటూ, మీకు అనిపిస్తే చెయ్యండి, బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలి అనిపిస్తే చెయ్యండి, మీకు ఎలా అనిపిస్తే అలా. తర్వాత మనము సింపుల్ వేలోకి చేంజ్ అయిపోతాం అనమాట. చేంజ్ అయిన తర్వాత ఏంటిది, జపానికి ఎక్కువ టైం కేటాయించాలి. మనం పూజలోనే అలసిపోకుండా జపానికి ఎక్కువ టైం కేటాయించాలన్నమాట. కాబట్టి నైట్ ఎవరికైనా 10 to 12 మధ్యలో గనక చేసుకోగలము మేము అనుకునే వాళ్ళు ఉంటే, ఆ టైంలో కనీసం ఒక 3 నెలలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి స్వప్నంలోనే వాళ్ళకి భవిష్యత్తు అనేది కనపడుతుంది అనమాట. నెక్స్ట్ జరగబోయేది ఏంటిది అనేది సూచనప్రాయంగా వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి ఎలా చేసుకోవచ్చు. లేదు మా వల్ల కాదనుకుంటే ఈ 9 రోజులు అయితే పారాయణం చేసుకోండి చక్కగా. ఈ ఉపాసించే క్రమం చెప్పాను కదా. మళ్ళీ ఏమంటున్నారు అంటే, కుడివైపు తిరిగి పడుకోవాలి, లేచేటప్పుడు కూడా కుడివైపు తిరిగి లేవాలి, ఈశాన్యం వైపు తిరిగి మంత్రం చేయాలి. అది మీ ఇంట్లో ఎక్కడ దిక్కులు అనేది చూసుకొని కూర్చోండి. తూర్పు ఉత్తరంకి 45 degrees తిరిగేదాన్ని ఈశాన్యం అని అంటారు. తూర్పు ఉత్తరం 2 కలిసి ఉంటాయి కదా, ఇట్లా అక్కడ ఒక 45 degrees కోణంలో తిరిగి కూర్చొని మనం జపం చేసుకోవాలన్నమాట. అంటే ఏంటిది ఇదంతా అంటే, అదంతా యూనివర్సల్ ఎనర్జీని డ్రా చేసుకోవటానికి పద్ధతి అనమాట. అందుకే కదా గురువుల దగ్గర నుంచి ఇవన్నీ విషయాలు మనకు తెలుస్తాయి. లేకపోతే మనకు అన్ని నెట్లోనే తెలియాలంటే తెలియవు అనమాట. మాకేముంది, ఎందరో గురువులు చెప్తున్నారు కదా, వింటాం కదా, అవన్నీ చేసుకోవచ్చు, క్లాస్కి రాకపోతే అవసరం లేదు అనుకోవడానికి లేదనమాట. సో ఎంతోమంది గురువుల దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలు మీతో పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి అయిపోయింది కదా. తర్వాత ఏమనుకోవాలి అంటే, అమ్మ యొక్క ఆయుధము మన జపమాలలాగా భావించాలి. జపమాల పట్టుకుంటాం కదా మనము, అది మనం మన వైపుకు తిప్పుకోవాలని మీకు ఆల్రెడీ నేను జపమాల ఎలా తిప్పాలో చూపించే వీడియో కూడా మీకు తెలుసు కదా. జపమాలని ఇలా మన వైపుకు తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమనుకోవాలి, అమ్మవారి యొక్క ఆయుధం అది అని చెప్పాలి అని అనుకోవాలి. అది మన మీద ప్రయోగిస్తున్నారనమాట. మాల మన వైపు త్రిప్పుతున్నాం కాబట్టి మనపై బాణ ప్రయోగం జరిపి నాలో ఉండే అసుర భావాలు రూపుమాసిపోతాయి. అది అనమాట. మనలో రాక్షస భావాలు ఎన్నో ఉంటాయి కదా, అవన్నీ రూపుమాసిపోతాయి అన్నమాట. మళ్ళీ ఏమనుకోవాలంటున్నారు, ప్రతి రోమం ఒక పాపం అనుకుంటే, మనకు చేతి మీద అన్నిటి మీద మన శరీరంలో అక్కడక్కడ రోమాలు వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క రోమము ఒక్కొక్క పాపం అనుకోవాలన్నమాట. మనం ఎన్నో జన్మల్లో చేసుంటాము, ఈ జన్మలో కాదు, ఎన్నో 100 జన్మల్లో కోట్ల జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా ఈ మాల తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే, అది ఒక అస్త్రంలాగా మన మీద పనిచేసి ఆ పాపం ఒక్కొక్కటి మంత్రజపం వల్ల అవన్నీ పోతాయన్నమాట. కాబట్టి అమ్మకు ప్రధాన అస్త్రము హలం అంటే నాగలి. కాబట్టి మనం ఏమనుకోవాలి, శ్రీ విద్యలో నాకు ఇతోధికమైన అభివృద్ధి కలిగించమని ప్రార్థించాలి ఈ 9 రోజులు. ఇదంతా శ్రీ విద్య ఉపాసనే, మీరు చేస్తున్నదంతా కూడా లలితా విద్య, శ్రీ విద్య. కాకపోతే కొన్ని మంత్రాలు అవన్నీ బయటకి కొన్ని చెప్పడం లేదనమాట. మాకు ఏదైతే శ్రీ విద్యలో బోధించారో అవన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాము. కాబట్టి ఇలా మనకు అమ్మ యొక్క నాగలిని ధ్యానించవచ్చు, అమ్మ యొక్క రోకల్ని ధ్యానించవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనము ఏ కోరిక లేకుండా, అమ్మ నువ్వంటే ఏమో నేను తెలుసుకోవాలి, వారాహి దేవత అంటే ఏమో నేను తెలుసుకోవాలి, లలితాదేవి అంటే ఏమో నేను తెలుసుకోవాలి, అన్నపూర్ణదేవి అంటే ఏమో నేను తెలుసుకోవాలి అని అనుకుని మనం దగ్గర అయితే అప్పుడు రూల్స్ ఎక్కువేమి ఉండవు అనమాట.
లేదు మాకు పలానా సమస్య ఉందండి. ఇంకా ఏమంటున్నారు, దీర్ఘకాలిక రోగాలు, చాలా క్రానికల్ డిసీజెస్ ఉంటాయి కదా, ఎప్పటి నుంచో పీడిస్తూ ఉంటాయి కొంతమందికి. అట్లాంటి జబ్బులు తగ్గడానికి కూడా ఈ వారాహి మంత్రం పనిచేస్తుంది అని చెప్తున్నారనమాట. మంత్రాన్ని మనసుతో చేయాలి. వాక్కు కంటే మనసుతో చేసిందే ప్రధానం అనమాట. మనసుకు దూరగమనము, దూరశ్రవణం కూడా ఏర్పడుతుంది. చూడండి, టెలిపతి అంటాం కదా మనము, ఎక్కడో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలిసిపోతుంది అనమాట ఈ వారాహి మంత్రాన్ని అంతగా మనం చేయటం వల్ల. ఏ మంత్రమైనా తీసుకోండి, ఒక 3 నెలలు తప్పకుండా రోజుకి పూటకి 10 మాలలు చేయగలగాలి. 10 మాలలు అంటే 108 టైమ్స్ అనేది 10 మాలలు చేయాలన్నమాట. అట్లా చేసినప్పుడు ఒక పూటైనా లేదా 2 పూటలైనా అలా చేస్తే రోజుకి 10 మాలల నుంచి 30 మాలల వరకు చేస్తే 3 నెలల టైము. ఆ మంత్రం కొంచెం, ఆ మంత్రాది దేవత పలుకుతుంది అనమాట మనకి తెలియకుండానే. అట్లా 3 నెలలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో దాని తర్వాత ఆ మంత్రాన్ని అలా 1 సారి 2 సార్లు అనుకోగానే అమ్మవారి ముందు నిలబడి, ఇప్పుడు అన్నపూర్ణదేవిని నేను ఉపాసిస్తూ ఉంటాను కదా, వంటింట్లో మా ఇంట్లో ఉంటుంది కదా, మీరు చూసారు కదా ఫొటోస్ అన్నీ కూడా. ఆ అమ్మవారి ముందు వెళ్ళి నిలబడి, అమ్మ ఇది సమస్య అని మనం మాట్లాడేసేసామంటే ఈ రోజుకో రేపటికో తీర్చేస్తుంది అదనమాట. అట్లా మనం చెప్పుకున్నాం కదా, లలితా విద్యలో కూడా భాస్కర్ రాయల వారు ఎలా అమ్మవారితో కనెక్ట్ అయ్యేవారు. ఆయన పిలిస్తే 64 కోట్ల మంది దేవతలు ప్రత్యక్షమయ్యారు అని అనుకున్నాం కదా. ఆయన శ్రీచక్రం మీద అభిషేకం చేసినటువంటి ఆ జలానికే అంత పవర్ వచ్చేసింది. ఆ జలాన్ని వేరే వాళ్ళ కళ్ళకి పూస్తే ఆ దేవతలందరూ కనిపించారు, యోగిని దేవతలందరూ కూడా అని చదువుకున్నాం కదా, మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి అట్లా మనం ఎంత ఉపాసన చేస్తే అంత ఫలితం ఉంటుంది. అంత పవర్ మనం చేసే ప్రతిదానికి వచ్చేస్తుంది. మన మాటకైతేనేమి, మన చూపుకి, ఒక చూపుతో కూడా అవతల వాళ్ళు అని మనం శాసించవచ్చు అనమాట. అట్లా మనము అదనే కాదు, కనీసం మన సమస్యలు మనం తీర్చుకోవచ్చు కదా. మన హెల్త్ ఇష్యూస్ అయితేనేమి, మన కోర్టు ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏమంటున్నారు, ఎవరింట్లో అయితే ఆ వారాహి మంత్రం సదా మోగుతూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి క్రమంగా తగ్గిపోతాయి, చక్కటి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మరియు పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారనమాట. మాట వినని పిల్లలు, మొండి పిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి వస్తారనమాట. కాకపోతే వాళ్ళకి చెప్పకుండా మనం అది అలా వినిపిస్తూ ఉండాలి అంతే. ఇది పెట్టాను అందుకే నువ్వు మారిపోతావు అలా చెప్తే కొంతమంది పిల్లలు ఎదురు తిరుగుతారు కదా. అట్లా కాకుండా మనము సైలెంట్గా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంకా ఏమంటున్నారంటే, చెప్పాను కదా, ప్రతి రోమంలో నుంచి ఒక పాపం వెళ్ళిపోతా ఉంది అని అనుకోవాలన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు లలిత అమ్మవారి ఫోటో ఉందనుకోండి మన ఇంట్లో, ఎడమ వైపున వారాహిదేవిని కూర్చోబెడతాము, కుడివైపున రాజశ్యామల, అంటే ఇద్దరు కూడా లక్ష్మీ స్వరూపాలే అనమాట. మనలో ఉన్న మలినాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకోవటం ఈ వారాహి నవరాత్రి ప్రత్యేకత. కాబట్టి ఎందుకు మనం అంత దీక్షగా చేయాలి? దీక్ష అన్నప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాలి కదా. భూశయనం చేయాలి, ఏవి నాన్ వెజ్లు అలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు, బ్రహ్మచర్యం ఉండాలి, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలన్నమాట. చేసుకున్నాం ఇంత బాగా మనం ఈవెన్ పూజ సామాగ్రి వాటిని కూడా పని వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. మనమే ప్రశాంతంగా వాటిని తోముకొని ఆ టైంలో కూడా మంత్రం జపించుకుంటూ ఉన్నామనుకోండి, ఎంత ప్రశాంతమైపోతుందో మనసు అసలు అనమాట. మనకి ఆ క్లీనింగ్ చేసుకోవడం అయితే అన్నీ మనమే అంత చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఏమంటున్నారు, అమ్మవారి అసలు స్వభావం ప్రశాంతం, అయితే రాక్షసులను మట్టుపట్టేటప్పుడు ఉగ్రరూపం దాలుస్తుంది అదనమాట. కాబట్టి మనమేమి అమ్మ రూపాన్ని చూసి మనము ఎవరైనా చేసుకోవచ్చో లేదో అని భయపడాల్సిన పని లేదు. అన్ని యూట్యూబ్లలో చాలా రకరకాల వీడియోస్ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా ఏమీ పట్టించుకోని అవసరం లేదనమాట. మనలో ఉన్న దుష్టగుణాన్ని పోగొట్టడానికి యుద్ధం ఎలా చేయాలో రచన చేసేది శ్యామలాదేవి, మంత్రిని కాబట్టి. ముందుండి యుద్ధం చేసేది వారాహిదేవి, సర్వసైన్య అధ్యక్షురాలు కాబట్టి. చెప్పాను కదా ఈ పాయింట్ ఆల్రెడీ మీకు. కాబట్టి మనకు వారాహిదేవి ఎట్లా అంటే, మనం ఎప్పుడు ఎవరైనా మంచి డివోటీస్ ఉన్నారు, వాళ్ళు కొంచెం సేవ చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా మన విషయాలు స్ప్రెడ్ చేస్తున్నారు అంటే నేను వాళ్ళ పేరు నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరు పక్కన వారాహి అని రాసుకుంటాను. అంటే వీళ్ళు అంతే కదా, సర్వసైన్యాధ్యక్షురాల్లాగా అమ్మవారి సేవకులు, అమ్మవారి సేన. మనమందరం ఒక మిలిటరీ పీపుల్ అనమాట. మనమందరము అమ్మవారి మిలిటరీలో భాగము, అంతే కదా. మనమంతా సైనికులం, జవాన్లు, వీర జవాన్లం అనమాట, వీరమాతలము. వీరారాధ్య అని వస్తుంది కదా,
వీరులు మాత్రమే ఆరాధించగలరంట అమ్మని ఆరాధించాలంటే చాలా కష్టాలు ఇస్తుంది అమ్మ. ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి కావాలంటే వీరులు మాత్రమే తట్టుకోగలరు. కాబట్టి వీరారాధ్య అంటారు, వీరమాత అంటారు. కాబట్టి మనం ఒక వారాహిదేవిలాగా మారిపోవాలన్నమాట. మనమే వారాహిదేవి అనుకుని మనము ప్రజలందరికీ సేవ చేయాలి. మన డే టు డే లైఫ్ చూసుకుంటూ అన్ని మన ఉద్యోగ వ్యాపారాలు చక్కబెట్టుకుంటూ కొంత సేవ. ఇప్పుడు నేను పెట్టుకునే లోపలే ధీరమాతది ఈ అమ్మాయి రాధిక పెట్టేసుకొని ఉంటుంది. నాకు అప్పుడు గుర్తొస్తుంది, ఈరోజు గురువారం కదా, పెట్టుకోవాలి, స్టేటస్లో పెట్టుకోవాలి అని. అట్లా అది చిన్న పనే, కానీ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది భగవంతుడు గమనిస్తాడనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళని భగవంతుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి ఏదైనా మనము మంచి విషయాలు పెడుతున్నాము లలితోపాసన ఛానల్లో అన్నప్పుడు మీరు వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అదంతా కూడా అమ్మకు సేవ చేసినట్టే అనమాట. మీరు వారాహిగా మారాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే వారాహిగా మారి ఎప్పటి నుంచో సేవల్లో ఉన్నాను కాబట్టి ఈ మాత్రమైన అమ్మ గురించి చెప్పగలుగుతున్నాను అనమాట. ఇంకా ఏమంటున్నారు, డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఈ మంత్రం వల్ల తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఉపాసన ప్రేమతో చేస్తే ఎప్పుడైనా చేయవచ్చు, కోరికతో చేస్తేనే నియమాలు పాటించాలి. అది కాబట్టి ఈ నవరాత్రుల్లోనే మా అమ్మని పూజిస్తామా అనేది ఏం కాదు. కాకపోతే ఈ టైంలో ఆ ఎనర్జీ అనేది ఎక్కువ యాక్టివేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం ఆ ఎనర్జీని డ్రా చేసుకోవడం కోసం ఈ 9 రోజుల్ని దీక్షలాగా పెట్టుకుని ఉపయోగించుకుంటాము. లేదు నాకు అమ్మ మీద చాలా ప్రేమ ఉంది అంటే 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు మామూలుగా అమ్మను ఉపాసిస్తావు, అమ్మ మంత్రాన్ని చేసుకుంటావు. మా ఇంట్లో కూడా పోయినసారి వారాహి నవరాత్రులు మొదలుపెట్టిన దగ్గర నుంచి మా హస్బెండ్ కానీ చేసుకుంటారు. నైట్ టైం వారాహి మంత్రం చేసుకోవడం ఆయనకి ఇష్టమైపోయింది అనమాట. అట్లా మనము మన లైఫ్లో భాగం అయిపోతుంది. ఎందుకు ఈ నవరాత్రులు ఇలా పెట్టారు ప్రతిదీ కూడా అంటే, గణపతి నవరాత్రులు అయితేనేమి అన్నీ ఎందుకు పెట్టారంటే మనకు అలవాటు చేయడానికి అనమాట. ప్రతి మంత్లో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా మన హిందువులకి. కాకపోతే మనం దాన్ని అప్పటి వరకే చేసి దాన్ని వదిలేయకుండా మన జీవితంలో భాగం చేసుకోవాలన్నమాట. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారాహిదేవిని తమ జీవితంలో భాగంగా చేసుకుని సేవ చేయడం అయితేనేమి, సాధన చేయడం అయితేనేమి అన్నిట్లో ముందుకు వెళ్ళటము చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పాయింట్కి ఏంటంటే, అమ్మే మనతో అన్నీ చేసేలా మన మనస్సును నియంత్రించి దారిలో పెడుతుంది. మనలో ఏమీ లేదనమాట. కాబట్టి అనుకోకుండానే కదా, నేను 1 year బ్యాక్ నేను అది క్రియేట్ చేశాను. నాకు అసలు నాకు ఎక్కువ మటుకు నా యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేసుకోవాలంటే టైం వేస్ట్ కదా అనుకుంటాను అనమాట. వాళ్ళు ఎవరో వేరే యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను, మీరు అప్లోడ్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి. వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇష్టంగానే చేస్తారు. మళ్ళీ నాకెందుకు, వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇంకా మళ్ళీ నా ఛానల్, సపరేట్ ఛానల్ ఉంది, ఎప్పుడో పెట్టాను. దాంట్లో ఎప్పుడో నాకు మూడు ఉన్నప్పుడు అప్లోడ్ చేసేదాన్ని. మళ్ళీ అప్లోడ్ చేద్దాము అంటే ఎందుకు టైం వేస్ట్ అదంతా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అయినా ఎందుకు లలితోపాసన ఛానల్ని షేర్ చేయడం జరిగింది అంటే, నేను ఎప్పుడైనా స్టేటస్లో పెడతా ఉంటాను కదా, లలితా సహస్రనామాలు చదివిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది, ఏం చేయాలి అసలు, అవి ఎట్లాంటివి, అవి పెడుతూ ఉంటాను కదా. వాటిని కొంతమంది మాకు ఫుల్ వీడియో పంపించండి అని అడుగుతుంటారనమాట. అందుకని సరే, నాకు ఏదైతే నేను ఉపాసన చేసినప్పుడు ఈవినింగ్ ఎక్కువ టైం నేను చేసుకుంటూ ఉంటాను. చేసుకునేటప్పుడు కొన్ని భావాలు కలుగుతూ ఉంటాయి కదా. లలితా సహస్రనామాన్ని పఠించేటప్పుడు అయితేనేమి, ఏదైనా మంత్రాన్ని ఉపాసించేటప్పుడు, జపం చేసుకునేటప్పుడు, ధ్యానం చేసుకునేటప్పుడు అట్లా కలిగినటువంటి అవన్నీ ప్యూర్ ఫీలింగ్స్ అనమాట. అవన్నీ అమ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి భావాలన్నమాట. కాబట్టి వాటిని ప్రజలకు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఓహో దీని గురించి భయపడాల్సిన పని లేదు, మనం కూడా చేసుకోవచ్చు అనే ఉత్సాహం కలుగుతుందని వాటిని వీడియోస్ అవి పోస్ట్ చేయడానికి కోసం కూడా ఈ లలితోపాసన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి నాలోని దుష్టత్వాన్ని పోగొట్టు తల్లి అని అమ్మను మనము వేడుకోవాలి. వారాహి ఫోటో పెట్టుకున్నా, వారాహి మంత్రం ఇంట్లో ప్లే చేసినా కూడా ఇంట్లో మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ పోతాయి, దాంపత్యంలో కలతలు పోతాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి ఈ ఉగ్ర రూపం వెనుక ఉన్న మూల రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో కాబట్టి మళ్ళీ మనకి అందరూ కూడా రెడ్, గ్రీన్, ఎల్లో కలిపినటువంటి బ్యాంగిల్స్ ధరించండి. చక్కగా స్టిక్కర్స్ కాకుండా గంధం పెట్టుకొని దాని మధ్యలో కుంకుమ పెట్టుకోండి.
వీలైతే విభూతి కూడా ధరించాలి, ఎందుకంటే శివతత్వం కదా విభూతి అనేది. కాబట్టి రుద్రాక్షమాల ధరిస్తే మరీ మంచిది, ఇంట్లోనే ఉంటారు కాబట్టి రుద్రాక్షమాల ధరించవచ్చు. మన ఆహార్యం మొత్తం మారిపోవాలన్నమాట. మనం తెలియకుండానే. ఇంకా ఏంటి, చెవి కమ్మలు ఎప్పుడు కూడా తీసేయకూడదు అని చెప్తున్నారు. తీసేసిన వెంటనే పెట్టుకోవాలన్నమాట. చెవికి కమ్మలు ఎప్పుడు పెట్టుకోవాలి. వాటిని తీసేస్తే ఏంటిది అంటే భర్తకు ఆయుక్షీణం అని చెప్తారనమాట. మరియు భర్తని కూడా పేరు పెట్టి పిలవద్దండి అని చెప్తారు, శ్రీవారు అని పిలవమని చెప్తారనమాట. అయితే ఇప్పుడు అంతా చాలా మారిపోయింది. మనము ఎవరు పాటించగలిగితే వాళ్ళు పాటించండి. ఇంకా అది చెప్తున్నారు కదా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పోగొట్టడానికి, కోర్టు వ్యవహారాల్లో జయానికి. అంటే మనం ధర్మం మన వైపు ఉంటేనే. అధర్మంగా ఉండి మనము వారాహిదేవుని పూజించేస్తాము, మన కోర్టు వ్యవహారాలు నడిచిపోతాయంటే కాదనమాట. కాబట్టి ఉగ్రరూపంలో ఉన్న దేవతలను కొంతమంది వేరే వామాచార పద్ధతుల్లో ఉపాసిస్తూ ఉంటారు. అవన్నీ తప్పు అనమాట. మనం చేసేదంతా కూడా దక్షిణాచార పద్ధతి అని అంటారు. మనం సాత్వికమైన పద్ధతిలో మంచి కోసం ఉపయోగిస్తున్నాం అనమాట. ఎందుకు మంత్రం ఇదంతా చెప్తా ఉన్నాము అంటే అందరూ ఉపయోగించుకోవాలి. అందరికీ గురువులు దొరకరు, కలికాలంలో రకరకాల గురువులు ఉంటారు, ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో మంత్రాలని కూడా కొంతమంది గురువులు చెప్తున్నారు. వాళ్ళు కూడా శ్రీ విద్య పెద్ద ఉపాసకులు వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు డైరెక్ట్గా. అందుకనే నేను కూడా కొన్ని మంత్రాలు మాత్రం చెప్తున్నాను అనమాట. సో ఇంకొకటి, మీకు ఇప్పుడు లఘుమంత్రం చెప్పాను కదా, దాంతోపాటు ఇంకొకటి కూడా ఏదైనా అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఐం గ్లౌం వారాహ్యై నమః నోట్బుక్లో రాసి పెట్టుకోండి. ఐం గ్లౌం వారాహ్యై నమః. నాకు తెలుగు టైప్ చేయటము నా ఫోన్లో ఇబ్బందిగా ఉందన్నమాట, తప్పులు పోతున్నాయి, రావట్లేదు నాకు. అందుకని నేను నోట్బుక్లో రాసి ఫోటో తీసి పెడుతున్నాను. కాబట్టి అవి ఏవో అనుకొని మీరు నెగ్లెక్ట్ చేయకండి, అవి చదువుకుంటా ఉండండి. అవి ఏం పోస్ట్ చేశారనే విషయం చూడండి. అనవసరమైన పోస్టులు అయితే ఏమి ఉండవు కదా. కాబట్టి ఐం గ్లౌం వారాహ్యై నమః ఇది కూడా మనము అనుకోవచ్చు. ఆ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. వారాహి అష్టోత్తరం చదువుతూ 16 ఉపచారాల పూజ చేయాలి. షోడశోపచార పూజ అని మీరు వినుంటారు. అది నేను ఇంకొక క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒకే క్లాస్లో చేయలేం కాబట్టి. లేదు మా వల్ల కాదు అనుకునే వాళ్ళు గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, దీన్ని ఏమంటారు, పంచోపచార పూజ అంటారనమాట. పంచవిధాలుగా అమ్మని రకరకాలుగా మనం పూజిస్తాము. చతుష్టష్టి ఉపచార అంటారంటే 64 రకాలుగా కూడా మనం పూజిస్తాం. మీకు ఇంతకుముందు నేను పూజలు చేసేటప్పుడు పెట్టేదాన్ని కదా, శంఖంలో వాటర్ వేసి దాంతో అమ్మకి స్నానం చేయించడం అనమాట. శంఖం ఎందుకు ఉంది అంటే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు కదా. అట్లా రకరకాలుగా అమ్మకి నలుగు పెట్టాలి, అమ్మకి గంధం పూయాలి, అమ్మకి పసుపు రాయాలి, అమ్మకి సెంటు రాయాలి. అమ్మకి మరి చల్లనీళ్ళు పోయలేం కదా, చల్లనీళ్ళు పోయలేం కాబట్టి వేడి నీళ్ళు కొంచెం లైట్గా వెచ్చబెట్టాలి. దాంట్లో సుగంధ ద్రవ్య పరిమళాలు వేయాలి. అమ్మకి సెంట్ బాటిల్ కూడా మీరు చాలాసార్లు నా ఫొటోస్లో చూస్తుంటారు. అట్లా ఎన్నో రకాలుగా మనం పూజ చేస్తాం అన్నమాట. ఇదంతా ఏమిటి అంటే మన ఇంద్రియాలని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసమే ఈ పూజలు ఇవన్నీ, వ్రతాలు ఇవన్నీ అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ప్రశాంతంగా మనకు అమ్మకి స్నానం చేయించడమే చాలాసేపు పడుతుంది. మళ్ళీ చక్కటి వస్త్రంతో మెత్తగా తుడవాలి కదా. మళ్ళీ తర్వాత ఆమెకి ఆమె కురులని ఆరబెట్టాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ దేవతలు అనమాట. ఇంద్రుడి యొక్క శచీదేవి వాళ్ళందరూ వచ్చి చేస్తారంట అమ్మవారికి ఇవన్నీ ఉపచారాలు. అనంగ కుసుమ, అనంగ మేఖలి అని వస్తుంది కదా మనకి ఖడ్గమాలలో. అలాంటి వాళ్ళంతా పరివార దేవతలందరూ కూడా అమ్మవారికి పువ్వులు తీసుకురావాలంటే ఇంద్రుడి వైఫ్ వెళ్తుందంట. ఊరుకే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి పువ్వులు తెచ్చేసి అమ్మకు పెట్టరనమాట. కాబట్టి అదంతా అసలు మాకు శ్రీ విద్యలో అవన్నీ చెప్తా ఉంటారు. ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే అలా చేస్తుంటే పూజ ఎన్నో గంటలు చేసేస్తాం అనమాట. అప్పట్లో నేను అలా చేసేదాన్ని. మళ్ళీ అమ్మను కోరుకుంటూనే ఉంటాను, అమ్మ నేను మళ్ళీ అలాంటి పూజ చేయాలంటే నా పూజని స్టైల్ మార్చేసింది అనమాట. జపంలోకి ఎక్కువగా నన్ను లాగేసింది. కాబట్టి నేను మళ్ళీ ఈ 9 రోజులు మాత్రం ముందులాగానే చేద్దాం అని అనుకుంటున్నాను. పూజ, ఆ డెకరేషన్స్ అవన్నీ కూడా చూద్దాం. మరి అమ్మ ఏం చేస్తుందో మనకు తెలీదు. కాబట్టి ఏమంటున్నారు, 16 షోడశోపచార పూజని 16 ఉపచారాలని అలా అంటారనమాట. అమ్మకి ఎరుపు రంగు ఇష్టము.
కాబట్టి మనము రెడ్ కలర్ శారీని అక్కడ నివేదన చేయొచ్చు అనమాట. అమ్మ దగ్గర పెట్టి శారీ, గాజులు, ఇంకా ఏదైనా ముత్తైదులకి ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఒక్కరికైనా సువాసిని పూజ అని అంటారు. అలా ఒక సువాసిని అర్చన ప్రీత అని వస్తుంది కదా మనకి లలితా సహస్రనామాల్లో. సువాసినులను అర్చన చేస్తే అమ్మకి ఇష్టం అనమాట. కాబట్టి అమ్మ మనకి ప్రత్యక్షంగా రాదు కాబట్టి ఎవరైనా ఎటువంటి వాళ్ళని పిలుచుకోవాలి అంటే అది చాలా కష్టం మనకి ఈ కాలంలో దొరకడము. ఎవరైనా మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలన్నమాట. ఈవెన్ వాళ్ళు పూర్వ సువాసినులు అయినా పర్వాలేదు అంటారు. పూర్వ సువాసినులు అంటే భర్తను కోల్పోయిన స్త్రీలు అయినా కూడా పర్వాలేదు అంటారు. నాకు తెలియకుండానే నేను ఫస్ట్ టైం పూజ చేసేటప్పుడు అలాంటి వాళ్ళకే నేను పూజ చేయడం జరిగిందనమాట. తర్వాత అన్నారు అది ధూమవతి అనేటువంటి అమ్మవారి రూపము, వాళ్ళని పూజించడం వల్ల సర్వ ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి అని చెప్తారనమాట. కాబట్టి ఎవరైనా సరే మంచి ఒక ముత్తైదుని తీసుకొచ్చో లేకపోతే దొరకకపోతే ఇట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మనము అమ్మకి ఎలా అయితే షోడశోపచార పూజ చేస్తామో వాళ్ళకి చక్కగా గంధం రాసి వాళ్ళకి తినిపించడం అయితేనేమి అట్లా అన్నీ చేయాలన్నమాట. వాళ్ళకి అన్ని ఉపచారాలు చేసి వాళ్ళ పాద నమస్కారం చేసి మనం అమ్మకి ఏదైతే మనం పెట్టుకుని ఉంటామో, ఈరోజు నవరాత్రి రోజు స్టార్ట్ కదా, మనము ఒక చీర ఏదైనా మన శక్తి కొలది ఏదైనా రెడ్ కలర్ది కానీ, బ్రౌన్ కానీ, వైలెట్ కానీ, ఆ 3 కలర్స్ ఇష్టం అంట అమ్మకి. కాబట్టి ఆ 3 కలర్స్లో ఉన్న చీర ఏదో ఒకటి తెచ్చుకుని అక్కడ పెట్టుకోవచ్చు. మా వల్ల కాదు అనుకునే వాళ్ళు కనీసం బ్లౌజ్ పీస్ అయినా అక్కడ పెట్టుకుని దాన్ని వాళ్ళకి ఎవరికైతే మనం పూజ చేస్తామో వాళ్ళకి మనం దానం ఇవ్వాలన్నమాట చక్కటి మనసుతో. కాబట్టి మనకి ఒకవేళ మనకు దొరకకపోవచ్చు అలాంటి వాళ్ళు, అలా ఎవరు దొరకలేదన్నప్పుడు ఎక్కడైనా టెంపుల్లో వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు పూజారులు వాళ్ళ భార్యలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కట్టుకుంటారు. సో అట్లా చేయొచ్చు. నైవేద్యం ఏమనుకున్నాము, బెల్లం పాకం. మాకు కొంచెం ఓపిక ఉంది అనుకునే వాళ్ళు మన మినప్పప్పుతో గారెలు చేసి ఆ గారెల్ని తేనెలో అద్దాలంట. తేనెలో అద్ది నైవేద్యం పెట్టాలి, మన ఇష్టం. మళ్ళీ చిత్రాన్నం తెలుసు కదా మనకి, పులిహోర అంటాం కదా, అది కూడా పెట్టచ్చు. మళ్ళీ దానిమ్మ గింజలు. సో ఇవన్నీ అనమాట. రెడ్ ఫ్లవర్స్తో పూజ చేస్తే ఇష్టం అమ్మకి. మందారాలు కానీ, గులాబీలు కానీ వేరే కలర్లో ఉన్నవి దొరికితే మంచిది. ఇంకా చెప్పాలంటే చెట్టు మీద పుష్పాలు చాలా ఇష్టం. నేను పోయినసారి అంతా కూడా వారాహి నవరాత్రుల్లో చెట్టు మీద వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మా కాలనీలో ఉండే వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళలో నుంచి తెంపుకొని వచ్చాను. మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళి ఏదైనా కుంకుమ కానీ, మనం అర్చన చేసుకున్న కుంకుమ అలాంటివి ఇచ్చేదాన్ని అనమాట. అంత ఓపికగా చేశాను. మరి ఈసారి మరి ఆ అమ్మ ఏం చేస్తుందో నాకు తెలీదు. అదంతా మనం చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నారు, అమ్మ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. అందుకనే మనం ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ కనుబొమ్మల నడుమ కొంచెం పైన, కాబట్టి అందుకనే గంధం పెట్టుకొని అక్కడ మనం కుంకుమ పెట్టుకోవాలి. మరియు పాపిట్లో కూడా సింధూరం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ముత్తైదులు ఎవరైనా సరే వాళ్ళని చూస్తేనే ఒక ప్రశాంతత వస్తుంది ఎవరికైనా కూడా. అక్కడ అవన్నీ చక్రాస్ యాక్టివేట్ చేయటానికి, మన ఎనర్జీస్ని యాక్టివేట్ చేయటానికి మనకి ఇవన్నీ చెప్తారనమాట. చేతి నిండా గాజులు వేసుకోవడం అయితేనేమి, అవన్నీ ఎంత చదువుకుని ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా కూడా వేసుకోవచ్చు, ఏం తప్పు లేదనమాట. మనం ఇలాగే స్టైల్గా ఉండాలి, వాచ్ కట్టుకోవాలి. అవన్నీ వాచ్ అది నిట్టల్ కిరణ్మయ్య గారికి కూడా వాళ్ళ గురువు గారు చెప్పారంటే వాచ్ కట్టుకోవద్దు అని. ఆవిడ కూడా అసలు ఎప్పుడు వాచ్ కట్టుకుని కనపడరు అనమాట. మనకే అనిపిస్తుంది మనకి ఏంటో బోసిపోయినట్టుగా అనిపిస్తాయి అనమాట చేతులు, అసలు మనకి దాని మీద పోదు మనస్సు. కాబట్టి అట్లా మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఏం చేసుకోవాలి, పంచామృతంతో చిన్ముద్రతో మంత్రం చిన్ముద్ర అనేది నేను ఫోటో తీసి పెడతాను మీకు. చిన్ముద్ర లేకపోతే మీరు నెట్లో కొట్టినా కూడా వస్తుంది చిన్ముద్ర అంటే. మీకు ఏమీ అవస్థ లేకుండా నేనైతే పెడతానని. చిన్ముద్రతో మంత్రం మనము చెప్పాం కదా ఇంతకుముందు, మంత్రం మీకు చెప్పాం కదా, ఆ మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేయాలి. మనకు వీలైన మొత్తం ప్రాసెస్ అంతా చెప్తున్నాను నేను, వీలైనంత చేసుకోవాలి. ఒకరోజు మనకు అభిషేకం చేసే వీలు దొరకచ్చు, ఒకరోజు కుంకుమార్చన చేసుకోవచ్చు, ఒకరోజు ఊరికే దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు. అట్లా మనం ఎట్లా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. ముఖ్యమైనటువంటి రూల్ ఏంటిది అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ 9 రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని కోపం పడకూడదు. మనకి
అనుకోకుండా మనకి ఎదురవుతాయి. ఈరోజు నేను మంత్రం చేసుకుంటున్నాను, అంతా క్లీన్ చేసి అంతా చేసుకొని దీపం పెట్టుకొని మంత్రం చేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, మైకులు ఇప్పుడు ఎక్కువ మంది మైకులు పెట్టుకుంటారు కదా, రోజు కంటే పెద్దగా పెట్టారు చెప్పాలంటే. అందులో ఏదో మైక్లో పెద్ద డిస్టర్బెన్సెస్ కూడా వస్తున్నాయి అనమాట. కానీ నవ్వుకొని ఓహో నీ టెస్టింగ్ కదమ్మా ఇదంతా, నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళతో చెప్పాలనే అవసరం లేదులే అని చెప్పేసి ఇంకా అలా కళ్ళు మూసుకొని కాసేపు వెయిట్ చేస్తే వాళ్ళే పాపం వెళ్ళిపోయారనమాట. ఇంకా అట్లా మనకి తప్పకుండా మనకి కావాలనే సమస్యలు ఇస్తుంది. మనం జాగ్రత్తగా ఉండి ఈ 9 రోజులు మనకు దేంతో అవసరం లేదు, మనం ఎవరినైనా చూసి చూడనట్టు వదిలేయటము, వాళ్ళని ఎలా ఉంటే అలా స్వీకరించటము అది చేయాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఎదురైనా కోపం అనేది వదిలేయాలి, శాంతంగా ఆనందంగా ఉండాలి. అమ్మ మనకిచ్చిన వాటికి కృతజ్ఞత ఆనందం వెలిపుచ్చటానికే అభిషేకం తర్పణం చేస్తాము. తర్పణము అనేది మీకు అది నేను వీడియో చేసి చూపించి పెడతాను, అది తర్పణం అంటారు. ఇప్పుడేమంత అర్జెంట్ లేదు మనకు. ఫలితం ఆశించకుండా చేయాలి. దానిని స్వీకరించి అమ్మ వారాహి జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అని స్వీకరించాలి అనమాట. ఆ అభిషేకం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తాగుతాం కదా, ఆ వాటర్ కానీ ఆ పంచామృతం కానీ మనము స్వీకరించాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా అనమాట. అమ్మ నాకు జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఇవ్వు అని చెప్పి అనుకుంటూ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏమంటున్నారు, అదే చెప్పాను ఇంతకుముందే, సువాసినులను పిలిచి వారికి పూజ చేసి లక్ష్మీదేవిగా వాళ్ళని భావించి పూజించి వాళ్ళకి అన్ని ఉపచారాలు చేసి పంపించాలన్నమాట. ఎంతో దయ ఉంటేనే మనం ఈ నవరాత్రులను చేసుకుంటాము. ఐం వారాహి నమః అనేది ఒక మంత్రము. ఇంకోటి కూడా మీకు చెప్పాను కదా, ఐం గ్లౌం వారాహ్యై నమః. రాహుదోషం వల్ల వచ్చే సమస్యలు కూడా దానికి కూడా పరిహారం ఈ వారాహి మంత్రం అనమాట. మనలో ఉన్న అశుభాల్ని తొలగించేస్తుంది వారాహిదేవి. సో మనకు మొత్తం శుభాలే అనమాట. మనల్ని చూస్తే ఎవరికైనా శుభంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి వీళ్ళని చూస్తే అని అనిపించేలాగా మనల్ని తయారు చేస్తుంది అమ్మ. దానికి మనం టెస్టింగ్లు ఉంటాయి, దాన్ని తట్టుకోవాలి. మనల్ని మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనమాట ఈ నవరాత్రులంతా కూడా. గ్లౌమ్ అనేది వారాహి బీజాక్షరం. కాబట్టి గ్లౌమ్ అనేది మనం ఏం టైం లేకపోయినా గ్లౌమ్ 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 అనుకుంటా కూడా ఉండొచ్చు అనమాట. అట్లా కొంతమందికి దేవి భాగవతంలో చెప్తారు, ఈమని అనుకుంటుంటే కూడా ఒక అతనికి తెలియకుండానే అనుకుంటుంటే కూడా సరస్వతీదేవి ప్రత్యక్షమైంది అని చెప్తారనమాట. అట్లా కాబట్టి మనము ఒక మంత్రంలోని ఒక్క అక్షరాన్ని బీజాక్షరంగా పట్టుకుని జపించినా కూడా మనకు వస్తుంది. ఐం 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 అంటే అది సరస్వతి మంత్రం, గ్లౌం గ్లౌం అనేది వారాహి మంత్రం. అట్లా మనం చేసుకోవచ్చు అనమాట. 108 చేయడానికి ఎంతసేపు పడుతుంది, అట్లా 10 times చేయండి 108 అని చెప్తున్నాం అనమాట. అక్క ఎంతసేపు చేయాలి అంటారు. ఏదైనా మంత్రం ఇచ్చినా ఏది ఇచ్చినా ఎంతసేపు కాదు, నువ్వు తరించే వరకు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం తరించాలి, మనకు అనుభూతి జరగాలి. మనకు ఆ మంత్రాన్ని ఒకసారి అనుకోగానే ఆ దేవత మన కోరిక తీర్చేసేయాలి. కోరికనే కాదు, ఆ దేవత తత్వాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అప్పటి వరకు చేయాలి, అంతేగాని ఎన్నిసార్లు చేయాలండి అంటే ఇంకా ఎప్పుడు ఆపేయాలి అని అడిగినట్టు అని చెప్తారనమాట గురువులు. అసలు ఎన్నిసార్లు అనే మాట అనేది రాకూడదని చెప్తారు మాకు శ్రీ విద్యలో. కాబట్టి నీకు కొంతమంది లక్షల సార్లు చేసినా వాళ్ళకి సిద్ధి కలగకపోవచ్చు, కొంతమందికి ఒక్కసారి చేయగానే కళ్ళలో నుంచి మొత్తం నీళ్లు పడిపోవచ్చు. కాబట్టి మన యొక్క స్థితి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ మంత్రం చేస్తుంటే నువ్వు ఎంతగా ఆ మంత్రదేవతతో మమేకమైపోతున్నావో, నీ హృదయము ఎంతగా. నేను అప్పుడు పూజలు చేశాను కదా, పెద్ద పెద్ద పూజలు, అప్పుడు మనకి అనుకోకుండా వేరే వాళ్ళ మీద కంపాషన్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది అనమాట. ఎంత కంపాషనేట్ అయిపోతామంటే వేరే వాళ్ళ సమస్య చూసి మనం గట్టిగా ఏడ్చేస్తామన్నమాట. అంత కంపాషన్ పెరిగిపోతుంది మనకి. కాబట్టి ఇది జపము చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ, రెడ్ కానీ బ్రౌన్ వైలెట్ బట్టలు ధరించాలి. అష్టోత్తరాలు చదివేటప్పుడు ప్రతి నామానికి ముందు ఐం గ్లౌం చేర్చి చదివితే అది సంపుటీకరణం అంటారనమాట. అష్టోత్తరాలు మీకు లింక్ పెట్టాను, నేను ఆల్రెడీ నిన్ననే పెట్టాను. మీరు మరి ఎంతమంది చూసారో చూడండి, గ్రూప్లో అన్నీ ఉంటాయి, లలితోపాసన గ్రూప్లో. కాబట్టి అష్టోత్తరాలు ఒక్కొక్కటి మీరు ప్లే చేసుకుంటూ చదివేటప్పుడు, లేదా ఒక దగ్గర రాసేసుకోవడమో లేకపోతే బుక్ కొనుక్కొచ్చుకోవడమో చేసుకుంటే దాని ముందు ప్రతి అష్టోత్తరం ముందు ఐం గ్లౌం అనేది చేర్చేస్తే ఏమవుతుంది అంటే సంపుటీకరణం అవుతుంది. దానికి పవర్ ఎక్కువ అనమాట. ఐం గ్లౌం వారాహ్యై నమః అని
తర్పయామి అని అంటారు, తర్పణాలు వదులుతారు అంటారు. అది ఎట్లా అనేది చిన్న గౌరీదేవి పసుపుతో మనం గౌరీదేవిని చేసుకుంటాం కదా, అట్లా పసుపుతో గౌరీదేవిని చేసుకొని ఒక స్టీల్ ప్లేట్స్, స్టీల్ వస్తువులు ఏవి వాడకూడదు పూజకు అంటారు. అది గ్రహాలకి మంచిది కాదని చెప్తారనమాట. అవి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి వాటిలో, నాకు కరెక్ట్గా తెలీదు, కానీ అది వాడద్దు అని చెప్తారు. స్టీల్ ప్లేట్స్ కానీ అట్లాంటివి అక్కడ మనము అభిషేకం చేసుకోవాలనుకున్న మనకు వేరే ఇంకేదైనా మనకు ఇత్తడివో లేకపోతే ఇంకేవో దొరుకుతాయి కదా పూజా సామాగ్రి స్టోర్లో, అట్లాంటి వాటిలో పసుపు ముద్దని గౌరమ్మని చేసి పెట్టుకుని 108 టైమ్స్ ఐం గ్లౌం వారాహ్యై నమః, ఐం గ్లౌం వారాహ్యై నమః, ఐం గ్లౌం వారాహ్యై నమః అని ఇలా చిన్ముద్ర పెట్టుకొని మనము ఉద్దరిని తెలుసు కదా, ఉద్దరినిలో ఉన్నటువంటి వాటర్ని కానీ పంచామృతాన్ని కానీ తీసుకొని మనం తర్పణాలు వదలాలన్నమాట గౌరీదేవి దగ్గర. అట్లా 108 సార్లు మనము చేయాలి అని చెప్తారు. ఇదంతా ప్రాసెస్ ఎంత వీలైతే అంత చేసుకోండి, ఇంతే చేయాలనేది ఏం లేదు. అది చేయకపోతే ఏమవుతుందో అనే భయం కూడా అక్కర్లేదనమాట. సాయంత్రము సువాసిని పూజ చేయాలి చెప్పాం కదా. అన్నదానాలు చేయగలిగితే మరీ మంచిది. ఎవరికైనా కొంతమందికి చుట్టుపక్కల లేని వాళ్ళు కానీ అట్లా ఉంటారు కదా, లేదా గుడి దగ్గర ఎక్కడైనా పోయి కొంచెం వండుకొని అక్కడ వెళ్ళి మనం నివేదన చేసి అందరికీ పెట్టేసి రావచ్చు అనమాట. ఫిజికల్గా ముఖ్యంగా బాగా స్ట్రెంగ్త్ని ఇస్తుంది అని చెప్తారు. ఇది ఇక్కడికి అయిపోయింది, నేను ఆపేస్తాను. సో అంతా కూడా మనం ఎందుకోసం చేస్తున్నామంటే శ్రీ లలితాంబిక ప్రీత్యర్థం, లలితాంబికను ఆమెకు ప్రీతి కలిగేటట్టుగా మనం నడుచుకోవడం కోసం ఇవన్నీ పాటలు పడుతున్నాం అంతే అనమాట. అంతే కదా, అమ్మవారి రూపాలే కదా వాళ్ళందరూ కూడా. కాబట్టి సర్వం శ్రీ లలితాంబిక చరణారవిందార్పణమస్తు అని అనుకుని మనము ముగించేద్దాం. ఇంతటితో స్వస్తి. మీరు ఏదైనా మీ డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే మాట్లాడదురు కానీ, సరేనా? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.